హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మనసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇప్పుడు మేమైతే మీ ముందుకి ఇంకో కొత్త వ్లాగ్‌తో వచ్చేసాము. అదే అండి భీమవరం మా ఊర్లమ్మ తల్లి జాతర అన్నమాట. ఈ జాతర సంక్రాంతి నుంచి ఒక నెల రోజులైతే జరుగుతుంది. ఇక్కడ చాలా అంటే చాలా బావుంటుందన్నమాట. మీరంతా కూడా మాతో పాటు జాతర ఎలా జరుగుతుందో ఉదయం పూట తీసిన వీడియో అలానే నైట్ టైం కాస్తంత ఒక 5 మినిట్స్ అలా తీసిన వీడియో చూసేద్దరు గాని మీకోసం కుదిరినంత బాగా తీయటానికైతే ట్రై చేశాను. ఇక్కడ చూసారా ఈ టెంట్లన్నీ ఎక్కడ గ్యాప్ లేకుండా ఇదైతే అమ్మవారి ఆలయం ముందు ఉన్న చెట్టు అన్నమాట. అక్కడ కూడా గ్యాప్ లేకుండా టెంట్లు అయితే వేశారు. భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి. ఇప్పుడైతే జనం చాలా తక్కువ మందే ఉన్నారు. అక్కడ గుడి ముందైతే ఇలా అన్ని అమ్ముతూ ఉన్నారనమాట. నాకు ఇలాంటివి చూస్తే భలేగా అనిపిస్తుంది. ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి కదా. ఈ పింగాణి ఐటమ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా నచ్చాయండి. ఇందులో నాకు బాగా ఎలిఫెంట్ అయితే బాగా నచ్చింది. నాకు ఎక్కడ చూసినా ఇయర్ రింగ్స్ కానీ ఇంకేమైనా వస్తువులు చూసినా కానీ అవి ఎలిఫెంట్ లా ఉంటే బాగా నచ్చుతాయి అన్నమాట. డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ కూడా. నేనైతే ఇక్కడ 2 ఏనుగులు అయితే తీసుకున్నాను. కాకపోతే అది కొంచెం క్వాలిటీగా లేవన్నమాట. క్వాలిటీ అంటే ఎలా చెప్పాలి మీకు, కొంచెం మంచిగా లేవన్నమాట. బాలేదు, తొందరగా పాడవుతాయి అన్నట్టు ఉందన్నమాట. ఆల్రెడీ ఏదో పాడైనట్టు కూడా ఉంది. అందుకే పక్కన పెట్టేసి ఇంకొకటి తీస్తున్నారనమాట. అవైతే ఇంకా మంచిగా అనిపించాయి. కలర్ కూడా నాకు కొంచెం డార్క్ బ్రౌన్ గానీ బ్లాక్ గానీ ఉంటే బాగుంటాయి ఎలిఫెంట్స్ అని చెప్పి నేనైతే చూస్తున్నా. బట్ కాకపోతే ఇక్కడ నాకు బేరం కుదరలేదనమాట. ఆయన అడిగిన ప్రైస్ కి ఇవ్వలేదు, బాగా ఎక్కువ చెప్పారు. వాటికంతా వర్త్ కాదు. అలానే ఇక్కడ నెమలి పించాలు చూసారు ఎంత బాగున్నాయో. ఇక్కడైతే చీరలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు అవన్నీ అమ్ముతున్నారు. ఎందుకు అంటే అమ్మవారికి తీసుకెళ్ళటానికి అనమాట. చాలా మంది చీరలు, గాజులు, పసుపు, కుంకుమ అన్ని ఇచ్చుకుంటారు. నేను కూడా చాలా సార్లు ఇచ్చానన్నమాట. సో అందుకని ఇక్కడ అవన్నీ ఈజీగా చక్కగా మనం కొనుక్కొని తీసుకెళ్లిపోయేలాగా అమ్ముతున్నారనమాట. పైన అయితే డెకరేషన్ నాకు చాలా చాలా నచ్చింది. అక్కడ చూసారా అంబ్రెల్లాస్ ఎలా పెట్టారో, చాలా బాగుంది. ఫ్లవర్స్ కూడా చాలా సింపుల్ గా పెట్టారు, అతిగా చేయలేదు. నీట్ గా సింపుల్ గా అయితే పెట్టారనమాట. ఇక్కడ లైన్ చూస్తే ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. తర్వాత కూడా చూపిస్తాను వెళ్ళిపోయే ముందు. అప్పుడైతే చాలా మంది ఉన్నారనమాట. ఇక్కడైతే చూసారు కదా జనం తక్కువ మందే ఉన్నారు ప్రెసెంట్ అయితే. ముందైతే అమ్మవారి శారీస్ అయితే అమ్ముతున్నారనమాట. ఆ శారీస్ ఏంటి ఇంతమంది జనం ఉన్నారని చూస్తే అక్కడ లోపల చీరలు అమ్మవారికి తీసుకొచ్చి అమ్ముతున్నారనమాట. నేనైతే 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఇంతకు ముందు నేను విజయవాడలో ఒక శారీ తీసుకున్నాను కానీ అది మా అత్తయ్య గారికి ఇచ్చేసాను అనమాట. నేను ఇంటి దగ్గర ఏమన్నానంటే నేను అమ్మవారి దగ్గర అయితే ఒక శారీ తీసుకుంటాను చూసి, ఎందుకంటే నాకు ఒక్కటైనా అమ్మవారి చీర కొనుక్కోవాలని ఉంది అని చెప్పి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 తీసుకున్నాను అనమాట. అలానే అమ్మవారి గుడి లోపలికి అయితే వెళ్ళటానికి ఇంకా లేదు, అంటే అమ్మవారిని అయితే తీయకూడదు అనమాట వీడియో. అందుకని నేను బయట నుంచి ఇలా చూపించేస్తున్నాను మీకు. బయట ఇలా ఉంటుంది, ఎదురుగా విఘ్నేశ్వరుడిది ఉంటుంది అనమాట, అమ్మవారికి ఎదురుగా విగ్రహం. అలా బయట నుంచి మీకు చూపించేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా ప్రసాదం దగ్గర ఎంత మంది ఉన్నారో. కొంచెం అటు ఇటు చూసుకొని మేము వెళ్ళేసరికి అయితే ఎవ్వరు లేరు. అక్కడైతే మేము పులిహోర తీసుకున్నాం ప్యాకెట్స్. ఎందుకంటే మా వారికి మాకు అందరికి ఇష్టం అనమాట. 3 ప్యాకెట్స్ ఇలా తీసుకుని 3 to 4 ప్యాకెట్స్ తీసుకొని వచ్చేసాం. ఇంకా అక్కడ ఏదో చిన్న డిస్కషన్ అయింది. ఆయన మేము కెమెరాతో వీడియో తీస్తుంటే భయపడి కొంచెం, అంటే ఎవరైనా తీస్తున్నారేమో ఆఫీసర్స్ అని అనుకున్నారనమాట. నేను చెప్పాను అది ఛానల్లో పెట్టుకోవడానికి అండి, భయపడక్కర్లేదు అని చెప్పేసి. అయినా మీరు కరెక్ట్ గానే డ్యూటీ చేస్తున్నారు కదా, మీరు ఎందుకు అనవసరంగా భయపడుతున్నారు అంటే నవ్వుతున్నారనమాట. నిజంగానే ఆయన బాగానే చేస్తున్నారు అక్కడ డ్యూటీ. ఇక్కడైతే అమ్మవారిది నేను దేవుడి పూలు పెట్టుకోవడానికి చిన్న ఫోటో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి ఇలా ఉన్నదైతే నాకు నచ్చుతుంది ఫ్రేమ్. అందుకని అడిగా అన్నమాట ఎంత అని చెప్పేసి. వాళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారు. నార్మల్ టైంలో అయితే అంతంత ఉండవు అన్నమాట. నార్మల్ టైంలో వస్తే తక్కువ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడైతే ఎక్కువ చెప్తున్నారనమాట ప్రైస్. సరే మా వారు ఏమన్నారంటే ఇప్పుడు అర్జెంట్ కాదు కదా నీకు, ఇది మన ఊరే కదా, ఎప్పుడైనా వచ్చి నువ్వు తీసుకోవచ్చు, నార్మల్ టైంలోనే తీసుకుందులే, ఇప్పుడైతే పెట్టేసి డబల్ రేట్ చెప్తున్నారని చెప్పేసి చెప్పారనమాట. మాకు తెలుసు కదా ప్రైజెస్ ఎంత ఉంటాయో, ఎక్కువ చెప్పారు. ఇక్కడైతే మేము ఏం తీసుకుందామని వచ్చామంటే జీడులు తీసుకుందామని వచ్చామన్నమాట. ఆ జీడులు తయారు చేసే ప్రాసెస్ అయితే మీకు సరదాగా చూపిద్దామని చెప్పేసి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మన సైడ్ ఈ టైపు ఇలా తయారు చేస్తారు కదా, ఆంధ్ర సైడ్ చాలా బాగుంటుంది. ఇదైతే మనకి వేడివేడిగా చేస్తుండేటప్పుడే, ఇలా సాగదీసి చేస్తుండేటప్పుడే మనం తీసుకున్నా అంటే అవి సాగుతాయి అన్నమాట తింటూ ఉంటే. అలా ఉంటే బాగుంటాయి. ఇవి గట్టిగా అయిపోతే తినబుద్ధి కాదు, గట్టిగా ఉంటాయి అన్నమాట.
బాగుంటాయి. అలా కొందరికి నచ్చుతాయి, ఇలా కొందరికి నచ్చుతాయి. మాకైతే అప్పటికప్పుడు చేసినవి తినటం అయితే చాలా ఇష్టం అన్నమాట. కానీ మేము ఇంటికి తీసుకెళ్ళి ఇస్తే ఏం చేశారంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేశారు. అవి గట్టిగా అయిపోయినాయి బాగా. కాకపోతే ఇక్కడ ఈ ప్రాసెస్‌ని మీరు చూస్తారు కదా అని చాలా బాగా అయితే నేను వీడియో తీసుకున్నానని అనుకుంటున్నాను. ఆ తాతగారు అంత ఏజ్ అయిపోయినా ఎంత బాగా చేస్తున్నారో చూడండి. యాక్చువల్‌గా అయితే అప్పటి వాళ్ళే బాగా తయారు చేస్తారు. అతనికి ఇంకో అతను హెల్ప్ చేస్తున్నారనమాట. చకచకామని కొట్టేస్తున్నారు చూసారు కదా. ఇక్కడైతే మా బుడ్డోడికి ఏవైనా బొమ్మలు కనిపిస్తాయేమో అని అలాగే అమ్మవారి గుడి పక్కనే అన్నమాట. ఇవన్నీ కూడా ఇలా జాతరలాగా చక్కగా పెట్టారు. మార్కెట్ లాగా హ్యాండ్ బ్యాగ్స్ అని పెద్ద బ్యాగ్స్ అన్ని బాగా ఉన్నాయి. ఇంతకు ముందు సంవత్సరం ఏంటంటే కిందటి సంవత్సరం చాలా ప్రైజెస్ ఉన్నాయండి. హైదరాబాద్ తో పోల్చుకుంటే ఇక్కడే డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. కానీ ఈ ఇయర్ ఏంటంటే హైదరాబాద్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. హైదరాబాద్ లో చాలా రేట్స్ అయితే పెరిగిపోయినాయండి. ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నాయి. ఇవన్నీ పిల్లలు ఆడుకునే వంట సామాన్లు అన్నమాట. ఇది ఏది తీసుకున్నా కూడా 20 రూపీస్. మీకు ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో హైదరాబాద్ లో చూపించాను కదా, అక్కడ కూడా ఆ సామాన్లు 20 రూపీస్ ఏది తీసుకున్నా. ఇక్కడ ఏంటంటే చాలా చాలా తక్కువ ప్రైజెస్ కి చాలా అంటే చాలా కనిపించాయి నాకు. నేనైతే కొన్ని పిల్లల కోసం అంటే పిల్లాడి కోసం తీసుకున్నాను, నా కోసం కూడా. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇలా వేస్తూ ఉంటారు కదా మన సైడు, భీమవరం సైడ్ కానీ ఇంకా మన కోనసీమ గోదావరి జిల్లాల్లో అయితే చక్కగా ఇలా కళాయి పెట్టేసి అప్పటికప్పుడే ఇలా పిండి వంటలు అవి వేస్తూ ఉంటారు. పిండి వంటలు అంటే జంతువులు అవి వాటితో పాటు మనకి పకోడీలు బజ్జీలు అలాంటివి కూడా చేస్తుంటారు. బోండాలు లాంటివి జిలేబీలు లాంటివి చాలా బాగుంటాయి. అలా తీసుకొని అక్కడే తినేస్తాం అనమాట, అంత బాగుంటాయి. ఇక్కడ ఏ వస్తువు చూసినా 120 రూపీస్ అంట. అసలు ఏమున్నాయి మా బుడ్డోడికి తీసుకుందాం అని చెప్పి లోపలికి వెళ్ళాను. కానీ నా సంగతి మా వాడి సంగతి మా వారికి తెలుసు కదా, నేను తీసుకుంటాను వాడు పాడు చేసి పడేస్తాడు కదా అక్కడికక్కడ. అందుకని ఏమీ తీసుకోకుండా తీసుకొని వచ్చేసారు బయటికి. అయినా కూడా నేనెందుకు తీసుకోలేదంటే హైదరాబాద్ లోనే చాలా కొనేసి పెట్టాను. అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా ఉన్నాయి కదా అని ఇక్కడ ఇంకా తీసుకోలేదన్నమాట. నేనైతే బయట ఇలా నెయిల్ పాలిష్లు అవన్నీ కూడా నేను ఎక్కడ పడితే అక్కడ తీసుకోను, షాప్స్ లో తీసుకుంటాను. అది కూడా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనకపోయినా తక్కువ ప్రైస్ అయినా కొంచెం మంచి వాటిలో తీసుకుంటాను అనమాట. ఇక్కడ చూసారా, ఇదిగో ఇది బాగుందేమో తీసుకుందాం అనుకున్నారు బుడ్డోడికి. నేనేమన్నా అంటే వాడికి ఆడుకోవటం ఇంకా రాదు కదా, ఇంకా 4 years కిడ్డే కదా అని చెప్పేసి నేను వద్దు అని చెప్పాను. అయినా కూడా ఆ ఐటమ్ అంతా మంచిగా లేదనమాట. ఇక్కడ ఎక్కడికక్కడే ఫ్రూట్ సలాడ్లు అవన్నీ బాగా పెడుతున్నారు, ఫ్రెష్ గా అనమాట, అప్పటిదప్పుడు చేసి పెడుతున్నారు. మేమైతే ఇప్పుడు ఉన్నది మిట్ట మధ్యాహ్నం తీస్తున్నా నేను వీడియో, 12-1 గంట ఆ టైంలో తీస్తున్న వీడియో అనమాట. కొందరైతే ఇంకా షాప్స్ ఎందుకు ఓపెన్ చేయలేదంటే ఈవినింగ్ 4 తర్వాత ఓపెన్ చేస్తారు. ఎందుకంటే 3 to 4 ఆ టైంలోనే జనాలు రావటం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ నైట్ టైమే చాలా అంటే చాలా బాగుంటుంది లైటింగ్ తో. కానీ మేము నైట్ కూడా వచ్చాము, అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదనమాట అక్కడ. ఇక్కడైతే ఏ వస్తువు అయినా 10 రూపీసే అంట. కానీ మన హైదరాబాద్ లో ఏ వస్తువు పట్టుకున్నా 25 రూపీస్ 50 రూపీస్ కి తగ్గటం లేదనమాట. నాకు అక్కడితో ఇక్కడ పోల్చుకుంటే చాలా బెస్ట్ అనే అనిపించింది. ఏది చూసినా కూడా ఇక్కడైతే మొత్తం మెడలోనివి అలాంటివన్నీ ఉన్నాయి. నా దగ్గర చాలానే ఉన్నాయి, అందుకని నేను పెద్దగా క్లిప్స్ అవన్నీ కూడా తీసుకోలేదు. మీరు ముందు చూసిన వీడియోస్ లో అయితే నేను చాలా క్లిప్స్ అవి తీసుకున్నా. ఎగ్జిబిషన్ వాటిల్లో వెళ్ళిన ప్రతి చోట మనం కొనుక్కోలేము కదా, అలానే ఇక్కడ ఇంకా ఓపెన్ చేస్తున్నారు చూసారు కదా, ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు అన్ని. టైం అవుతుంది 1 గంట నుంచి 2 ఆ టైం అవుతుంది అనమాట. నేనైతే చాలానే వీడియో తీసాను, కానీ మీకు అంత వీడియో చూస్తే బోర్ కొడుతుంది కదా అని మధ్య మధ్యలో కట్ చేసేసాను. ఇక్కడ హ్యాంగింగ్స్ చూసారు కదా, డోర్స్ దగ్గర పెట్టుకునేవి బాగున్నాయి, తక్కువ రేటే ఉన్నాయి. 50 రూపీస్ 100 రూపీస్ అలానే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కాఫీ కప్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, అన్ని కూడా తక్కువ ప్రైజెసే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మాక్సిమం మనం జాతర లాంటి వాటిల్లో తీసుకుంటేనే తక్కువ పడతాయి. స్పెషల్ గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఎక్కువ ఉంటాయి కదా. చెప్పులు కూడా తక్కువ రేటే ఉన్నాయి. అక్కడ చూసారు కదా, ఇంకేవో కూడా 54% ఆఫ్ అని కూడా పెట్టారు. చెప్పులు అయితే పర్లేదు, యూజ్ చేయొచ్చు. రకరకాలు వాడే వాళ్ళైతే వాడచ్చు, నాలాంటి వాళ్ళైతే కొనుక్కోలేరు అనమాట, ఎందుకంటే నాకు అంతగా నచ్చవు. ఈ పింగానీస్ చూసారా, ఎక్కడ పడితే అక్కడే పెట్టారు, చాలా బాగున్నాయి. 2-3 షాప్స్ అయితే చూసాను అలాంటివి. ఈ కప్స్ అయితే 50 రూపీస్ కి 3 అన్నమాట. చాలా గట్టిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంత తక్కువ ప్రైస్ అనిపించింది మాకైతే. క్వాలిటీ కూడా బాగానే అనిపించింది. అయితే వర్తే 50 రూపీస్ కి 3 అంటే చాలా ఎక్కువ అన్నమాట.
ఒక బాటిల్ 50 రూపీస్ అనుకోవచ్చు, కానీ అక్కడ 3 కలిపి 50 రూపీస్ అంట. ఇక్కడ వాచెస్ చూసారు కదా, మా బుడ్డోడికి 3 వాచెస్ తీసుకున్నాం. వాడికి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం కొంచెం స్టైల్ చేద్దాం అని చెప్పేసి వాడికి ఇలాంటి వాచెస్ అయితే 3 తీసుకున్నాం అనమాట. తక్కువ ప్రైజెస్ లోనే వచ్చాయి. ఈ ఆటో చూసారా, నాకు భలేగా అనిపించింది కొత్తగా. అదేంటంటే మనకి భీమవరం చుట్టూ తిప్పి తీసుకురావడానికేమో, లేదంటే అమ్మవారి గుడి చుట్టూ తిప్పి తీసుకురావడానికి అయి ఉంటుంది. ఆటో స్పెషల్ గా పెట్టారు. బయట చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో, ఇదంతా ఆర్చి లాగా చాలా బాగా చేశారు. ఎవరు చేశారో కానీ నిజంగా గుడిని అంటే గుడి తయారు చేసినట్టే ఉంది కదండి. ఇక్కడైతే చూసారు కదా, రకరకాల బొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు. ఈ షాప్ దగ్గర అయితే ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడండి. స్మెల్ అదిరిపోయింది అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. చేసే విధానం కూడా చాలా బాగుంది అనమాట. చక్కగా చేస్తున్నాడు. నేను వీడియో తీస్తున్నానని చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ చూస్తున్నాడు అనమాట. నేను వచ్చేసరికి భలేగా కొంచెం మొహమాటంగా ఉన్నాడని చెప్పేసి మెల్లగా తీసుకుంటూ అలా వచ్చేసాను. ఇంకా ఇక్కడ చూసారు ఎంత పెద్ద అచ్చు కదా ఇవి. ఈ అచ్చు అంటే నాకు చాలా ఇష్టం. మా అక్కకైతే ఇంకా ఇంకా ఇష్టం అనమాట. మా వారికి కూడా నచ్చుతుంది. ఎంతమందికి ఆ బెల్లం మిఠాయి అంటే ఇష్టం చెప్పండి. అంత పెద్ద అచ్చు అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఇదే చూడటం. ఇక్కడ ఏ బొమ్మ అయినా కూడా 50 రూపీసే అంట. మా అబ్బాయి కోసం తీసుకుందామా అని చూస్తుంటే మా వారు వద్దంటున్నారు. అప్పటికి వాడి ఫోన్ ఒకటి పోయిందని చెప్పేసి ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ ఫోన్ పట్టుకొని ఊరు వెళ్ళినప్పుడు అయితే వాడి ప్యాంట్ లో పెట్టుకుంటున్నాడు, బ్యాక్ జేబ్ లో చక్కగా. వాళ్ళ డాడీని చూసి నేర్చుకుంటున్నాడు అనమాట, ఎలా పెట్టుకోవాలి ఏంటనేది. ప్లాస్టిక్ ఫోన్ ముక్క ఉంటే మా ఇంటి దగ్గర నుంచి పట్టుకొని వచ్చుకొని అలా వాడుకుంటున్నాడని అక్కడ నేను కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట, మ్యూజిక్ వచ్చేలాగా. దాన్ని పట్టుకొని చాలా ఎంజాయ్ చేశాడు వాడు. ఇప్పుడు చూస్తున్నారా, మేము వెళ్లే ముందు నేను ఈ వీడియో తీస్తున్నా మీకు. మొత్తం కూడా జనం అస్సలు ఖాళీ లేకుండా లైన్ పెద్దది అయిపోయింది అనమాట. అంటే టైం వస్తున్న కొద్దీ, అంటే ఈవినింగ్ అవుతున్న కొద్దీ ఇంకా జనం ఎక్కువ అవుతారు. ఈ నెమలి పించాలంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే అన్నిసార్లు తీస్తున్నా. ఇదంతా కూడా ఏంటంటే ఈ షాప్ వెళ్లే దారిలో వంతెనకి ముందు వస్తుంది భీమవరంలో. చాలా మందికి భీమవరంలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ షాప్ లో నేను ముగ్గులు పెట్టుకునేవి అయితే కొనుక్కున్నాను అనమాట. మనకి ఏది కావాలన్నా ఈజీగా దొరికేస్తాయండి ఆ షాప్ దగ్గర. ఇది వంతెనకి ముందు ఉంటుంది. ఇదే వంతెన అంటే భీమవరం వంతెన. ఇదే వంతెన మీదుగా వస్తూ ఉంటే ఇదిగోండి విఘ్నేశ్వర టెంపుల్. మీకు ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను చూపించాను. ఇది పాతగా ఉండేది, కొత్తగా అందంగా కట్టారనమాట టెంపుల్ అయితే. మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నామంటే వీడియో అయిపోయిందని మాత్రం అనుకోకండి. మేము వెళ్ళిపోయి మా బుడ్డోని తీసుకొని మర్నాడు ఈవినింగ్ అయితే కలిసి వచ్చాం అనమాట. మీకు నైట్ కూడా ఎలా ఉంటుందా అని చూపిద్దాం అని చెప్పేసి ఆ వీడియోని కూడా నేను చిన్నగానే చూపిస్తానండి. 5 మినిట్స్ వీడియోని 1 మినిట్ చేసేసాను అనమాట. లైటింగ్ సెట్టింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ కంటే టెంపుల్ ఈవినింగే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. కానీ మీకు చెప్పాను కదా, అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేనంత జనం అయితే వచ్చేసారు. మేము కొంచెం ముందు వరకు వెళ్ళి మాత్రమే వచ్చేసాం అనమాట. ఎందుకంటే చిన్న పిల్లోడిని తీసుకొని వెళ్ళాం కదా, తనకి ఇబ్బంది పెట్టకూడదు, అంతమంది జనం ఉన్నారని చెప్పేసి. బొమ్మలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకువెళ్ళాలి కదా అని నేనైతే కొనలేదు. వాడి దగ్గర అయితే చాలానే ఉన్నాయండి. ఇక్కడ డ్రమ్స్ చూసారా ఎంత బాగున్నాయో. చాలా మంచి ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. రింగ్స్ అవన్నీ కూడా జస్ట్ 50 రూపీస్ కే అమ్ముతున్నారు అనమాట. మనం ఆన్లైన్ లో తీసుకుంటే ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఆ మా ఊళ్ళమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద కూడా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపై తీసే ప్రతి వీడియోని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలానే మా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ ఇక్కడ ఇస్తున్నాను, వాటిని కూడా ఫాలో